Hi students, welcome to our channel. So in this hour we are going to discuss old question paper of APRJC set 2022. ఈరోజు మనము ఏపీఆర్జేసీ సెట్ 2022లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఫిజికల్ సైన్స్ పార్ట్ను డిస్కస్ చేస్తున్నాం. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 50 బిట్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 101 నుంచి మనకు క్వశ్చన్ నెంబర్ 150 వరకు. సో ఫిజికల్ సైన్స్ పార్ట్ 50 మార్క్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ 50, అలాగే ఇంగ్లీష్ 50 ఉంటుంది ఎంపీసీ గ్రూప్ వారికి అయితే. అలాగే బైపీసీ వారికి అయితే ఫిజికల్ సైన్స్ 50, బయాలజీ 50, ఇంగ్లీష్ 50 మార్క్స్ ఉంటుంది. సో ఈరోజు మనము ఫిజికల్ సైన్స్ ఎంపీసీ బైపీసీ వారికి కామన్గా ఉంటుంది. అలాగే పాలీసెట్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఓల్డ్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు వచ్చేసి మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చే అవకాశము ఉంటుంది. సో ఈరోజు ఫిజికల్ సైన్స్లో మనకు 2022 విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రాబ్లమాటిక్ అని చూస్తే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ అప్ టు 1 డిగ్రీ సెల్సియస్ అన్నాడు. సో క్యాలరీ డెఫినేషన్ మనం నేర్చుకుని ఉంటాం. వాట్ ఈజ్ క్యాలరీ అనేది ఇక్కడ వస్తుంది మనకు. అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ బై 1 గ్రామ్ ఆఫ్ వాటర్ టు రైజ్ టెంపరేచర్ త్రూ 1 డిగ్రీ సెల్సియస్ అనేటువంటి దాన్ని మనము ఏమని చెప్తాము అంటే 1 క్యాలరీ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ 1 గ్రామ్ వాటర్లో 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచాలి అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యాలరీ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, when ice starts melting at 0 degree Celsius, then its temperature. సో మనకు బాయిలింగ్ అప్పుడు కానీ డ్యూరింగ్ మెల్టింగ్ టెంపరేచర్ అనేది మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు మనం సప్లై చేసే హీట్ ఎనర్జీని మెల్టింగ్ అయితే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాము, బాయిలింగ్ అయితే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ వాల్యూ ఇంపార్టెంట్ 80 క్యాలరీ పర్ గ్రాము. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ కూడా ఇంపార్టెంట్, అది 540 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ 103 గమనించండి. వాటర్ విత్ మాస్ m గ్రామ్స్ at T1 degree Celsius mixed with mass of water at T2 degree Celsius, then the resultant temperature T. So if there is no heat lost by the surrounding, T1 is less than T2. So ikkada for example in the two cases we are taking water in A, water in B has temperature T1 degree Celsius and T2 degree Celsius. T1 is greater than T2. T1 is greater than T2. Let T1 is less than T2 అన్నాడు. మీరు ఇక్కడ గమనించండి, T1 is less than T2 అన్నాడు. అంటే T2 is higher, T1 is lower. Let T1 is 20 degree Celsius, T2 is 60 degree Celsius. అప్పుడు ఇవి రెండు మిక్స్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్ అయిన తర్వాత రిజల్టెంట్ టెంపరేచర్ ఏంటి అన్నాడు. రిజల్టెంట్ టెంపరేచర్ 2 కేసెస్లో మనం జనరల్గా యావరేజ్ చేస్తే 20 + 60/2 యావరేజ్ చేస్తే 80/2 దట్ ఈస్ 40 డిగ్రీ సెల్సియస్. సో T1 అండ్ T2 జస్ట్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని తీసాం. T అనేది T1 కంటే ఎక్కువగా వచ్చింది, అలాగే T అనేది T2 కంటే తక్కువగా వచ్చింది. చూడండి, T2 60 అనుకున్నాం, T1 20 అనుకున్నాం. ఎందుకంటే T1 ఈజ్ లెస్ దాన్ T2. మనం ఏవని తక్కువ వాల్యూ, ఇది ఎక్కువ వాల్యూ తీసుకున్నాం. ఇవి రెండు కలిపిన తర్వాత యావరేజ్ చేస్తే 40 వచ్చింది. ఆ 40 డిగ్రీ సెల్సియస్ అనేది T1 కంటే ఎక్కువగాను T2 కంటే తక్కువగాను ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే the resultant temperature is greater than T1 degree Celsius and less than
T2 degree Celsius అని చెప్పొచ్చు. దట్ ఈస్ రిజల్టెంట్ టెంపరేచర్ T ఈస్ గ్రేటర్ దాన్ T1 అండ్ less than T2 degree Celsius అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ టు చేంజ్ 10 gram mass of ice at 0 degree Celsius to 10 grams of water at 0 degree Celsius. ఏంటి చూద్దాం. సో ఐస్ ఈజ్ అట్ 0 degree Celsius. ఆన్ హీటింగ్ టర్న్స్ టు వాటర్ అట్ 0 degree Celsius. ఎంత హీటు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్, ఎంత హీట్ అబ్జర్వ్ చేయబడింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ వచ్చేసి ఎంత ఇచ్చారంటే 10 grams. మీరు గమనిస్తే ఇక్కడ టెంపరేచర్లో మార్పు లేదు. టెంపరేచర్లో మార్పు లేనప్పుడు మనం హీట్ను క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ M. హీట్లో మార్పు ఉంటే ఫార్ములా ఏమి యూజ్ చేస్తామంటే Q ఈక్వల్ టు MS డెల్టా T వాడతాం. మాసు, స్పెసిఫిక్ హీటు, చేంజ్ ఇన్ టెంపరేచర్. కానీ చేంజ్ ఇన్ టెంపరేచర్ లేదు, 0 అన్నాడు ప్రాబ్లంలో. ఇది 0 degree Celsius, ఇది 0 degree Celsius. ఇంకా ఎల్ వాల్యూ ఎంత అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్, ఇది ఎంత అంటే 80 calorie/gram. సో Q ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ M. Q ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ 80, మాస్ 10 కాబట్టి ఎంత వస్తుంది అంటే 800 calories వస్తుంది. ఇది ఆప్షన్ మనం గమనిస్తే ఇక్కడ 800 calories. Next, it is supplied equal amount of heat for equal interval of time to all mentioned substance. Choose the correct ascending order of rise in temperature. సో ఇక్కడ కొన్ని సబ్స్టెన్సెస్ ఇచ్చాడు, వాటి యొక్క నేమ్స్తో సహా A, B, C, D. అలాగే స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు 1 calorie/gram degree Celsius, 0.5, 0.095, so 0.012, 0.081. సో అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దే రైజ్ ఇన్ టెంపరేచర్. మనకు తెలుసు స్పెసిఫిక్ హీట్ అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ ఉంటే టెంపరేచరు చేంజ్ అంటే ఇది ఇంక్రీజింగ్ టెంపరేచర్ కావచ్చు, డిక్రీజింగ్ టెంపరేచర్ కావచ్చు, తక్కువ ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ హీటు when it is a lower and it is higher, అంటే ఇది తక్కువైనప్పుడు ఇది హయ్యర్ అవుతుంది. ఒకవేళ స్పెసిఫిక్ హీటు హయ్యర్ అయినప్పుడు ఇదేమవుతుందంటే లోవర్ అవుతుంది. కాబట్టి హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఉండేటివన్నీ తక్కువ రైజ్ ఇన్ టెంపరేచర్. మనం గమనిస్తే A ఫస్ట్ తక్కువ నమోదవుతాయి. తర్వాత స్పెసిఫిక్ హీట్ 1 తర్వాత ఎక్కువ ఉండేది ఏంటంటే B. తర్వాత మీరు గమనిస్తే అసెండింగ్ ఆర్డర్ అంటే మనకు స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఏమో హయ్యర్ టు లోవర్ వస్తాయి, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమొస్తుంది అంటే లోవర్ టు హయ్యర్, అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. కాబట్టి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండేది తక్కువ చేంజ్ ఇన్ టెంపరేచర్ వస్తుంది. A తర్వాత B తర్వాత C. ఈ విధంగా A ఈజ్ లెస్ దాన్ B, అలాగే లెస్ దాన్ C, తర్వాత ఎక్కువ ఉన్నటువంటి, తర్వాత లెస్ దాన్ E, తర్వాత లెస్ దాన్ T. హైయెస్ట్ రైజ్ ఇన్ టెంపరేచర్ D, లోయెస్ట్ రైజ్ ఇన్ టెంపరేచర్ A. ఇది మనకు ఆప్షను అవుతుంది అన్నమాట. ఆ విధంగా గమనించవచ్చు. నెక్స్ట్, కలర్ ఫార్మ్డ్ బై హైడ్రోక్లోరిక్ యాసిడ్ విత్ యూనివర్సల్ ఇండికేటర్. యాసిడ్ యూనివర్సల్ ఇండికేటర్లో మనం డిప్ చేస్తే రెడ్ కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా అన్నాడు. కెమికల్ ఫార్ములా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 12H2O. సో దీని కెమికల్ నేమ్, కామన్ నేమ్ అని కూడా అడుగుతూ ఉంటాడు. కెమికల్ నేమ్ వచ్చేసి మనకు కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాము. అలాగే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఫార్ములా ఇది. అలాగే POP అని కామన్గా పిలుస్తాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP అని కూడా చెప్తాం. నెక్స్ట్, ఏ సబ్స్టెన్స్ X ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. X ఈజ్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో X plus HCl. Then it forms Y and Z. It forms Y and Z. Then Z gives pop sound with lighting flame stick. Then X, Y, Z are respectively. Z అనేది ఏమి ఇస్తుంది అంటే మనము బర్నింగ్ క్యాండిల్ను ఉంచితే పాప్ సౌండ్ ఇస్తుంది అంటాడు. పాప్ సౌండ్ ఇచ్చిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది అంటే H2 గ్యాస్ అవుతుంది. అప్పుడు
ఖచ్చితంగా ఇది ఏమై ఉంటుంది అంటే మెటల్ అయి ఉంటుంది. మెటల్ అయితేనే యాసిడ్తో రియాక్షన్ జరిపితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఆ మెటలు మనము ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే మెటల్స్ అన్నీ మెగ్నీషియం పేర్లే ఇచ్చాడు కాబట్టి ఎక్స్ అంటే మెగ్నీషియము ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు వై అంటే MgCl2 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు Mg, వై ఈజ్ ఈక్వల్స్ టు MgCl2, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు H2 వరుసగా ఉండాలి. ఇవి మనకు ఎక్స్ ఏమన్నాడు, ఎక్స్ వై జెడ్ అన్నాడు, Mg తర్వాత MgCl2 అండ్ H2 వరుసగా ఆర్డర్ ప్రకారం చూసుకోవాలి. ఎక్స్ ఈజ్ Mg, వై ఈజ్ MgCl2 అండ్ జెడ్ ఈజ్ హైడ్రోజన్. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అండ్ టార్టారిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ టామరిన్, ఫామిక్ యాసిడ్ క్యాన్ బీ ఫౌండ్ ఇన్ నెటల్. యాండ్స్లో కూడా మనకు ఫామిక్ యాసిడ్ అనేది ఉంటుంది. యాండ్స్ వెన్ యాండ్స్ స్టింగస్, ఎప్పుడైనా యాండ్స్ మనకు కుట్టినప్పుడు మనకి ఎక్కేటువంటి లిక్విడ్ కూడా ఫామిక్ యాసిడ్, ఫమికస్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా మనకు ఫామిక్ యాసిడ్కు ఫామిక్ యాసిడ్ను ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే ఫామిక్ యాసిడ్ కెన్ ఆల్సో బీ కాల్డ్ మెథనాయిక్ యాసిడ్. దీని ఫార్ములా వచ్చేసి HCOOH. మళ్ళీ అసిడిక్ యాసిడ్ అయితే CH3COOH అవుతుంది. దాన్ని ఇథనాయిక్ యాసిడ్ అని చెప్తాం. ఫామిక్ యాసిడ్ లేదా ఫామిక్ యాసిడ్ అన్న ఒకటే, ఫామిక్ యాసిడ్ ఆర్ మెథనాయిక్ యాసిడ్, దాని ఫార్ములా HCOOH. అసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనాయిక్ యాసిడ్ రెండు ఒకటే మనం గమనించవచ్చు. కాబట్టి ఫామిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది అంటే నెటల్ ప్లాంట్, ఆప్షన్ బి రెండవ దానికి. అలాగే టార్టారిక్ యాసిడ్ వచ్చేసి టామరిన్లో ఉంటుంది, సి. కాబట్టి ఫోర్త్ వన్ 1C 2B ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆల్కలీ అన్నాడు. సో వాట్ ఈజ్ ఆల్కలీ అనేది మనం గమనిస్తే, వాట్ ఈజ్ ఆల్కలీ? A base which is soluble in water, base which dissolves in water. నీటిలో కరిగేటువంటి బేస్ని ఏమంటాము అంటే బేస్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ ఆల్కలీ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ ఫర్ దట్ పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఇవి నీటిలో బాగా కరుగుతాయి కాబట్టి వాటిని ఏమంటాము అంటే ఆల్కలీస్ అని కూడా చెప్తాం. నీటిలో కరిగే బేసెస్ను ఆల్కలీస్ అంటాం. మళ్ళీ ఆల్కలీస్ అన్నీ బేసెస్సే, కానీ బేసెస్ అన్నీ ఆల్కలీస్ కావాల్సిన అవసరము లేదు. ఆల్ బేసెస్ ఆర్ ఆల్కలీస్ బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్ బట్ ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్. నీటిలో కరిగే వాటిని మాత్రము మనము ఏమని చెప్తామంటే నీటిలో కరిగే బేసెస్ను మాత్రమే ఆల్కలీ అంటాం. ఇక్కడ ఏంటి అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్కలీ, పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్కలీ, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్కలీ. కానీ ఈ ఐరన్ హైడ్రాక్సైడ్, ఇక్కడ ఫెరిక్ హైడ్రాక్సైడ్ అనేది ఉంది, ఇది మాత్రమే బేసు మరియు ఆల్కలీ కాదు, ఓన్లీ బేస్ మాత్రమే. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఇలాంటిది, బెరీలియం హైడ్రాక్సైడ్ కూడా బేస్, కానీ నీటిలో సరిగా కరగదు, ఫైర్గా కరగదు. కాబట్టి దీన్ని ఏమని చెప్తాము అంటే ఓన్లీ బేస్ అని చెప్తాం, ఆల్కలీ అని చెప్తాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ ద గివెన్ ఫిగర్స్ అన్నాడు. మీడియం ఏ, మీడియం బి. మీరు గమనించవచ్చు ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. సో ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, రైట్. తర్వాత మీడియం బి డెన్సర్ అన్నాడు మీడియం ఏతో పోల్చుకుంటే, కానీ మీడియం బి అనేది రేరర్ అవుతుంది మీడియం ఏతో పోల్చుకుంటే, కాబట్టి ఇదే రాంగ్ వన్. A is a denser medium, B is a rarer medium, కానీ B అనేది డెన్సర్ అయినాడు. మిగతాది కూడా చెక్ చేద్దాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం B is a more than స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ A అన్నాడు. సో Bలో ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం, కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. సో ద వాల్యూ ఆఫ్ NBA is less than 1, ఎందుకంటే రేరర్ మీడియం కాబట్టి less than 1 అని చెప్పొచ్చు. కాబట్టి రాంగ్ ఆన్సర్ అన్నాడు, కాబట్టి మనము సెకండ్ ఆప్షన్ గుర్తించవచ్చు. నెక్స్ట్ 112 గమనిస్తే, ఫర్ ద సేమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ద వాల్యూ R1 ఈజ్ లెస్ దాన్ R2 ఇన్ ద ఫిగర్స్, దెన్ రైట్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ABC. సో ABC మీరు ఇక్కడ గమనిస్తే A ఈజ్ ద రేరర్ మీడియం, B ఈజ్ ద డెన్సర్ మీడియం. A ఈజ్ ద
ఏ ఈజ్ ద డెన్సర్ మీడియం, సి ఈజ్ ద రేరర్ మీడియం. కాబట్టి డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది రేరర్ మీడియంతో పోల్చుకుంటే. సో ఈ విధంగా బిలో తక్కువ, ఏలో ఎక్కువ, అలాగే సిలో కూడా తక్కువగా ఉంటుంది. సో బి ఈజ్ లెస్ దాన్, ఈ రెండింటితో పోల్చుకుంటే చూడండి, ఇది రేరర్, ఇది డెన్సర్. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బి ఈజ్ లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ. నెక్స్ట్ ఏ సి పోల్చాం, ఏ డెన్సరు, సి రేరర్. కాబట్టి ఏ యొక్క ఏలో స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఏ సి కంటే ఏలో తక్కువగా ఉంటుంది కాబట్టి లెస్ దాన్ సి అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అడిగాడు, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ లైట్ రే 30 degrees అన్నాడు. వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ మీడియం టు వ్యాక్యూమ్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం అని. చూడండి, క్రిటికల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు అంటే 30 degrees ఒక మీడియంలో. అప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఏంటంటే, సో n ఈక్వల్ టు సి బై వి, దిస్ ఇంప్లైస్ వి ఈక్వల్ టు సి బై ఎన్. కానీ ఎన్ వాల్యూ ఇవ్వలేదు. సో ఎన్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. సైన్ సి ఈక్వల్ టు 1 by n, దిస్ ఇంప్లైస్ ఎన్ ఈక్వల్ టు 1 by సైన్ సి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by సైన్. సో సి వాల్యూ క్రిటికల్ యాంగిల్ 30 degrees. సో దిస్ ఇంప్లైస్ ఎన్ ఈక్వల్ టు 1 by సైన్ 30 degrees 1/2, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనము డినామినేటర్గా ఉంది కాబట్టి రివర్స్ అయితే 1 × 2/1, విచ్ ఈస్, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు 2 వచ్చింది. ఇప్పుడు మనము స్పీడ్ ఆఫ్ లైట్ని కనుక్కోవచ్చు ఈ ఫార్ములాలో. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మనకు తెలుసు 3 × 10⁸ meters per second. ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం 2. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద గివెన్ మీడియం ఎంత వస్తుందంటే 3/2 మీన్స్ 1.5. 1.5 × 10⁸ meters per second. సో మీరు ఇక్కడ గమనిస్తే 3/2 × 10⁸ meters per second, లేదంటే మనము 1.5 × 10⁸ meters per second అని కూడా ఆన్సర్ చేయొచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ 114 మీరు గమనిస్తే 114 గమనించండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అండ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్, సపోజ్ ఇట్ ఈస్ n1, ఇట్ ఈస్ n2. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్, ఇట్ ఈస్ అ గ్లాస్ అండ్ ఇట్ ఈస్ వాటర్, ఇట్ ఈస్ n1. n1 is 3/2, n2 is 4/3 respectively. What is the refractive index of water with respect to glass? So refractive index of water with respect to glass means n21. n21 equal to n2/n1. n2 means 4/3, n1 means 3/2. Then this one is equals to n21 is equals to 4/3 into 2/3, which is 8/9. So 8/9 is the answer అని చెప్పొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ చేంజ్ డ్యూరింగ్ a రిఫ్రాక్షన్ ఇన్ ద టూ మీడియా. సో జనరల్గా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ జరిగేటప్పుడు, సో జనరల్గా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చెందేటప్పుడు మారినటువంటిది ఏంటంటే ఫ్రీక్వెన్సీ మారదు. ఏమేమి మారుతాయి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ మారుతుంది, వేవ్ లెంత్ మారుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది, అలాగే జర్నీ ఆఫ్ లైట్, డైరెక్షన్ ఆఫ్ జర్నీ ఆఫ్ లైట్ రే కూడా మారుతుంది. సో డ్యూరింగ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వాట్ విల్ బీ చేంజ్డ్ కనెక్టెడ్ టు లైట్. ఏమేమి మారుతాయి అంటే, ఒకటి వచ్చేసి స్పీడ్ ఆఫ్ లైట్ మారుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది, వేవ్ లెంత్ కూడా మారుతుంది. మారినటువంటిది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ చేంజ్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్ అన్నాడు. సో వేవ్ లెంత్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ ఉన్నాడు కాబట్టి అవి రాంగ్ అవుతాయి. రెండు మారుతాయి. ఇక్కడైతే ఒకటి మారదు, ఫ్రీక్వెన్సీ మారదు, వేవ్ లెంత్ మారుతుంది, వెలాసిటీ ఆఫ్ వేవ్ మారుతుంది, ఫ్రీక్వెన్సీ మారదు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది, ఫ్రీక్వెన్సీ మారదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, విల్ చేంజ్ అన్నాడు కాబట్టి రెండు మారేటి మాత్రమే మనం గుర్తించాలి. దట్ ఈస్ 115. సో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ వస్తుంది, మంచి కాలేజీలలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బోత్ పాలీసెట్ అండ్ ఏపీఆర్జేసి. సో మనకు తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రెండింటికి యూజ్ఫుల్. సో 116 వచ్చేసి లెంతీ ప్రాబ్లము, ఇది సపరేట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 117 గమనిద్దాం. ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ఎఫ్, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ యూ. సో దీనికి ఆన్సర్ ఏమో ఇది వస్తుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ గివెన్ ఫర్ వేరియస్ సిచ్యువేషన్, దెన్ సెలెక్ట్ ద కరెక్ట్
మ్యాచింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్న. సో మనము కాన్వెక్స్ లెన్స్ని గమనిస్తే ఇట్ ఈస్ అ కాన్వెక్స్ లెన్స్, ఇట్ ఈస్ ఆప్టిక్ సెంటర్, focal point f1, center of curvature c1, or it is a 2f1, focal point f2, center of curvature c2, it is a 2f2, c2 అన్న ఒకటే 2f2 అన్న ఒకటే. ఇక్కడ మనం గమనిస్తే UVC goes to 2f అంటే ఆబ్జెక్టు ఇక్కడ ఉంచాలి, ఈ నుంచి ఇంతవరకు ఇది ఎంత అవుతుంది, రేడియస్ R2 కాబట్టి 2 times ఫోకల్ లెంత్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంచితే ఈ నుంచి ఇటుకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ UVC goes to 2f. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే కరెక్ట్ ఇక్కడ ఏర్పడుతుంది, 2f దగ్గరనే ఏర్పడుతుంది, ఈడ ఏర్పడుతుంది ఇమేజ్. సో ఇది ఇమేజ్ డిస్టెన్స్. కాబట్టి UVC goes to 2f అంటే మనము ఆప్షన్ ఏం గుర్తించాలి అంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ UVC goes to f. ఈడ ఉంచాలనుకోండి ఆబ్జెక్ట్ను, అప్పుడు ఇన్ఫైనైట్ వద్ద ఏర్పడుతుంది ఇమేజ్ వచ్చేసి అట్ ఇన్ఫినిటీ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ దానికి ఇది, రెండవ దానికి ఇది అవుతుంది. ఇంకా మూడవ దానికి మనం గమనిస్తే ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ లెంత్ కంటే తక్కువైనప్పుడు 2f కంటే ఫోకల్ లెంత్ చూడండి f ఈజ్ లెస్ దాన్ u అండ్ లెస్ దాన్ 2f అన్నప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది అంటే బియాండ్ 2f, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడుతుంది. సో ఇవి మనము ఆప్షన్స్ను గమనించాలి, ఇమేజ్ పొజిషన్స్ ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ట్రాన్స్పరెంట్ స్పియర్ ఆఫ్ రేడియస్ 6 centimeters, రేడియస్ వచ్చేసి R is 6 centimeters and refractive index N is 1.5, kept in air at what distance from the surface of the sphere should a point object be placed on the principal axis so that as a to form real image at the same distance అన్నట్టు. సో ఎంత దూరంలో మనం ఆబ్జెక్ట్ను ఉంచగలగాలి, అలాగే ఇమేజ్ ఎంత దూరంలో ఏర్పడుతుంది. ఈ మూడింటి మధ్య రిలేషన్ తెలిపే ఫార్ములా ఏంటంటే x is equals to r by n minus 1. So x is equals to r by n minus 1, that is 6 by 1.5 minus 1, that is 6 by 1.5 minus 1 అంటే 0.5. సో x is equals to 6 by 0.5 అంటే 1/2 రాయొచ్చు. then it will be 6 into 2 by 1, that is 12 centimeters. ఇవి మనకు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అటు ప్లేన్ సర్ఫేసెస్ బిగినింగ్లోనే వస్తుంది స్టూడెంట్. సో ఇది మనకు ఫార్ములా గమనించాలి, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అటు కర్వ్డ్ సర్ఫేసెస్లో వస్తుంది. సో దాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ 119 క్వశ్చన్ నెంబర్ 119 ఏంటి గమనిద్దాం. an object is placed at 40 centimeter in front of a converging lens. so real image is formed at same distance అన్నాడు. దెన్ ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఇట్ ఈస్ కాన్వర్జింగ్ లెన్స్, ఆప్టిక్ సెంటర్, ఫోకల్ పాయింట్ f1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ c1, f2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ c2. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంచాడు, ఈ నుంచి ఇటుకి ఎంత ఇచ్చాడంటే u is 40 centimeter. when the object is placed at center of curvature, image is also formed at the center of curvature c1. then here to here both distances, it is r2 distance, it is r1. so it is a u, it is v, both distances are equal. so in this case u is equals to v is equals to radius. then focal length calculate చేయమన్నాడు. focal length is equals to అప్పుడు ఏమవుతుందంటే half of the radius value 40 ఇచ్చాడు కాబట్టి 40/2 అవుతుంది. సో 20 centimeter. ఈ కేసులో ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఈక్వల్ అయినప్పుడు మనము క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏంటి ఫార్ములా అంటే రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. r is equals to 2f లేదా f is equals to r/2 అనే ఫార్ములాని యూజ్ చేస్తాం స్టూడెంట్స్. దాని ప్రకారము సో f is equals to r/2 అనే ఫార్ములా ద్వారా మనం చేయగలిగితే ఈ ఆప్షన్ వస్తుంది. సో r వాల్యూ 40 centimeter by 220 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్
lens of focal length 20 centimeter when object is placed at 60 centimeter. సో కాన్వెక్స్ లెన్స్ మనం ఇక్కడ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు అంటే కాన్వెక్స్ లెన్స్తో ఇది ఆప్టిక్ సెంటర్, ఫోకల్ పాయింట్ F2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. ఈ నుంచి వీటికి ఉన్న డిస్టెన్స్ ఇట్ ఈస్ F1, ఇట్ ఈస్ C1. ఇది ఎంత ఇచ్చాడు మనకు 20 సెంటీమీటర్. సో ఈ నుంచి వీటికి ఎంత అవుతుంది అంటే 40 సెంటీమీటర్, ఎందుకంటే ఫోకల్ లెంత్ డబల్ చేస్తే 40 సెంటీమీటర్. అప్పుడు ఆబ్జెక్ట్ యాడ్ ఉంచాడు 60 సెంటీమీటర్. ఆబ్జెక్ట్ని మీరు గమనించండి, 60 సెంటీమీటర్ అంటే 40 కంటే ఎక్కువ దూరంలో ఉంచాడు, అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అప్పుడు ఇమేజ్ యాడ్ ఏర్పడుతుంది అంటే బిట్వీన్ F1 అండ్ C1. F1 అండ్ C1 ఎలాంటి ఇమేజ్ అంటే రియల్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, the reason behind the least distance of distinctive vision aged below 10 years nearly 7 to 8 centimeter. సో మనకు జనరల్గా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ పెద్దవారికి అయితే ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్. సో అంతకంటే తక్కువ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తే మనం తట్టుకోలేం. సో ఈజీగా మన కంటిలో ఏమవుతుందంటే స్ట్రెయిన్ అనేది వస్తుంది, పెయిన్ అనేది వస్తుంది, కంటిలో నుంచి టీయర్స్ అనేది రావడం వస్తుంది. దానికి కారణం ఏంటంటే సిలియరీ మజిల్స్ వీక్గా ఉండడం. అదే చిన్నపిల్లలు దగ్గర నుంచి చూసినా వాళ్ళకి ఏమీ కాదు. దానికి కారణం ఏంటంటే సిలియరీ మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. సో మజిల్స్ ఆఫ్ ఐస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ద కలర్ ఇండికేటెడ్ బై ద లెటర్ B ఇన్ ద విబ్జిఆర్. సో మనము వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో ఇట్ ఈస్ బ్లూ అని చెప్పవచ్చు. నెక్స్ట్, కలర్ ఆఫ్ ఇన్నర్ కోన్ ఇన్ ద రెయిన్బో. సో మనకు 7 కలర్స్లో ఇన్నర్ కోను, ఇది అవుటర్ కోన్. సో ఏమని చెప్తామంటే వైలెట్ అని చెప్తాం. ఇన్నర్ మోస్ట్ వైలెట్, అవుటర్ మోస్ట్ రెడ్ అని చెప్తాం. ఇది నెక్స్ట్, వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేసెస్ ఆఫ్ రెగ్యులర్ ప్రిజం మీద పడినప్పుడు ఏమవుతుంది, లైట్ రిఫ్రాక్షన్ అవుతుంది, డిస్పర్షన్ అవుతుంది. ఆ విధంగా డిస్పర్స్ అయ్యి 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. బోత్ A అండ్ B అని చెప్పచ్చు. నెక్స్ట్, వెన్ అ వైట్ లైట్ ఈజ్ డిస్పర్స్డ్ త్రూ ద రెగ్యులర్ ప్రిజం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. రెడ్ కలర్ డీవియేట్స్ లెస్, ఇది రైట్. రెడ్ కలర్ లైట్ డీవియేట్స్ మోర్ అన్నాడు. కానీ ఎక్కువ డీవియేట్ అయ్యేది, ఎక్కువ బెండ్ అయ్యేది ఏంటంటే వైలెట్, కానీ తక్కువ బెండ్ అయ్యేది ఏంటి అంటే రెడ్. కానీ వీళ్ళు ఏమిచ్చారు, రెడ్ కలర్ లైట్ డీవియేట్స్ మోర్ అన్నాడు, కాబట్టి ఇది రాంగ్ వన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఐడెంటిఫై ద క్వాంటమ్ నంబర్స్ ఫర్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఎలక్ట్రాన్. సో ఈ విధంగా పాసిబుల్ L వాల్యూ 2 అయినప్పుడు ML వాల్యూ 1 అనేది కాదు, కాబట్టి ఇది నాట్ పాసిబుల్ అని చెప్పవచ్చు. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ 2 అయినప్పుడు ML వాల్యూ 1 మాత్రమే రాదు, సో అది నాట్ పాసిబుల్. నెక్స్ట్, ద ఎనర్జీ ఆఫ్ లైట్ వేవ్ ఇన్ జౌల్స్ విత్ ద ఫ్రీక్వెన్సీ అని. సో మనము So the energy of light wave in joules with a frequency of 3 into 10 power 8 అన్నాడు. సో మనకు ఫ్లాంక్స్ ఈక్వేషన్ ఉంది, E ఈక్వల్ టు హెచ్ న్యూ అని. E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ వాల్యూ వాళ్ళే ఇచ్చారు. హెచ్ వాల్యూ వచ్చేసి 6.626 ఇంటూ 10 పవర్ -34 ఇంటూ ఈ వాల్యూ ఇచ్చారు 3 ఇంటూ 10 పవర్ 25 ఇవి చేద్దాం. సో E ఈజ్ ఈక్వల్స్ టు 6.625 ఇంటూ 3 10 పవర్ -34 25 దట్ ఈస్ 9
10⁻⁻⁹ దీన్ని మల్టిప్లై చేద్దాం. 6.625 ఇంటూ 3, 3 5s 15, 6 7 12, 3 6 18 and 19. 3 digits 19.275 into 10⁻⁻⁹ joules. సో దీన్ని మనము ఇంకా గమనిస్తే నియర్గా సో బై 10 రాస్తే 6.626 తీసుకొని కూడా చేయొచ్చు. 6.626 ఇంటూ 3, 18, 6 7 12 19. 6.626 into 3, 12, 3 to 6 7, and this is 18 and this is 19. So finally it is 19872 into 10⁻⁹. సో 3 digits ఇక్కడ 3 digits తర్వాత మనకి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో 19.872 10⁻⁹. సో క్లియర్గా చేస్తాను ఇక్కడ ఒకసారి గమనించండి. సో ఫ్రీక్వెన్సీ వాల్యూ is given 3 into 10⁻25 second inverse, and we know that Planck's constant 6.626 into 10⁻⁻34 joules. We want to calculate E. So E is equals to, from Planck's equation, E equal to h nu, that is 6.626 into 10⁻⁻34 into 3 into 10 this is a given 25 frequency. So this implies E is equals to, multiply చేద్దాం, 6.626 into 3, 3 6 18, 3 2 6 7, 3 6 18, 3 6 18 and 19. కాకపోతే ఇక్కడ 3 digits తర్వాత చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి కాబట్టి 1 2 3. సో 19.878 into 10⁻⁻34 plus 25 10⁻⁹. లేదు అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1.9878 into 10⁻⁻10 జౌల్స్ అని కూడా రాయొచ్చు. సో ఈ విధంగా మనం గమనిస్తే సో ఇది దీనికి ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా చూడొచ్చు. ఇది ప్రాబ్లము సొల్యూషన్ గమనించవచ్చు మీరు. సో దిస్ ఈస్ నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అ మ్యాక్సిమం లోన్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నటువంటివి చూస్తే, ఒంటరి ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నట్టు చూస్తే Fe అని చెప్పవచ్చు. విచ్ టైప్ ఆఫ్ d ఆర్బిటాల్ ఈజ్ ఇండికేటెడ్, ఇడ Z ఇడ Y, DYZ, డబల్ డంబెల్ షేపు DYZ అని చెప్పు. XY ఉంటే DXY, ZX ఉంటే DZX అని చెప్తాం. నెక్స్ట్ the value of 4 quantum numbers for the differentiating electron of potassium అన్నాడు. సో పొటాషియం యొక్క 4 quantum numbers for differentiating electron. Potassium is 19. Electron configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s1. This is a differentiating electron in the last subshell. So 4s1 లో it is a n value, 4n value. S యొక్క S is a subshell angular momentum quantum number, L వాల్యూ ఎంత అంటే 0. L 0 అయితే ML వాల్యూ కూడా ఏమవుతుందంటే 0. అప్పుడు స్పిన్ క్వాంటమ్ నెంబర్ S వచ్చేసి 1 ఎలక్ట్రాన్ కాబట్టి +1/2 కావచ్చు లేదా -1/2 కావచ్చు. కాబట్టి ఈ 4 మనం గమనిస్తే ఇక్కడ ఉన్నాయి. N is 4, ఇప్పుడు చూడండి, N is 4, L is a 0, ML also 0 magnetic quantum number, and this is ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా చూపించవచ్చు. నెక్స్ట్ 131 స్టూడెంట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ న్యూలాండ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్టివ్స్. న్యూలాండ్స్ వచ్చేసి 56 ఎలిమెంట్స్ను క్లాసిఫై చేశాడు ఆ రోజుల్లో. ఆయన ఒక ఇనర్ట్ గ్యాసెస్ ఎలిమెంట్స్ను మాత్రమే ఆ 56లో యూజ్ చేయలేదు. కాబట్టి
ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై న్యూలాండ్స్ అని చెప్పవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గ్రూప్ 1 Mendeleev's periodic table when he constructed initially on the basis of oxides. గ్రూప్ 1A ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్స్ 1 కాబట్టి వాటిని ఆయన ఏమనుకున్నాడంటే R అనే లెటర్తో డినోట్ చేశాడు. సో అవి ఆక్సిజన్తో కలిపితే వాటి యొక్క ఫార్ములా ఏమైపోతుంది అంటే గ్రూప్ 1A ఎలిమెంట్స్ మనం గమనిస్తే లిథియం కానీ సోడియం కానీ ఇలాంటివి గమనిస్తే ఇవి ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు Na2O Li2O ఈ విధంగా ఏర్పడతాయి. వీటన్నిటిని గ్రూప్ 1A వీటన్నిటిని R అనే లెటర్ చేత డినోట్ చేశాడు. వాటి జనరల్ ఫార్ములా అప్పుడు ఏమవుతుందంటే R2O అవుతుంది. అదే గ్రూప్ 2A అయితే ఓన్లీ RO అవుతుంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి R2O అని చెప్పవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు క్యాల్కోజన్. మన ఫాస్ఫరస్ చూస్తే అది 5th A గ్రూపు, బ్రోమైన్ హాలోజన్, సిలికాను 4th A గ్రూపు, క్యాల్కోజన్ అంటే 6th A ఉండాలి కాబట్టి సెలీనియం మాత్రమే ఉంటుంది. ఇది 4th A గ్రూప్లో వస్తుంది. సో హాలోజన్ ఎలిమెంట్ మనకు తెలుసు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమైన్, అయోడిన్ అనేటువంటి, కాబట్టి ఇది 7th A గ్రూపు. ఫాస్ఫరస్ వచ్చేసి మనకు నైట్రోజన్ 5th A గ్రూప్లో ఉంటుంది కాబట్టి ఇంకా మిగిలినది ఎలిమెంట్ ఏంటంటే ఇదే వస్తుంది కాబట్టి దాని ఆన్సర్ గుర్తించాలి. నెక్స్ట్, మెటల్స్ ఇన్ ద 14th గ్రూప్ ఆర్ 4th A గ్రూప్. సో మీరు మెటల్స్ అన్నాడు మీరు గమనిస్తే కార్బన్, సిలికాన్ ఇది నాన్ మెటల్, ఇది మెటలాయిడ్ అంటే సెమీ మెటల్. ఇది కూడా కార్బను, జర్మేనియం ఇది నాన్ మెటలు, అలాగే ఇది మెటలాయిడ్. సో అలాగే ఇవి రెండు మెటలాయిడ్స్, సెమీ మెటల్స్ కాబట్టి మెటల్స్ రెండు అంటే ఇవి రెండు వస్తాయి. SN అంటే స్టానం, అలాగే PB అంటే లెడ్ అనేది వస్తుంది. ఇవి రెండు మనం గుర్తించాలి. నెక్స్ట్, అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ కమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ నైట్రోజన్. సో నైట్రోజను తర్వాత వచ్చేటువంటి నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 అంటే వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి 5. తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్ కూడా ఇమీడియట్లీ ఎంత ఉండాలి, వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే 5 ఉండాలి. అప్పుడు ఏ ఎలిమెంట్ మనకు వస్తుంది అంటే అటామిక్ నెంబర్ 15 తీసుకుంటే అంటే ఫాస్ఫరస్ తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p3. సో కాబట్టి ఫాస్ఫరస్ ఇమీడియట్గా వచ్చేటువంటి ఎలిమెంట్ అని చెప్పొచ్చు. ఇది ఆప్షన్. నెక్స్ట్, బాండ్ యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. బాండ్ యాంగిల్స్ సో 109 28 దేంట్లో ఉంటుంది అంటే మనకు మీథేన్లో మాలిక్యూల్ ఉంటుంది, బిట్వీన్ హైడ్రోజన్ అండ్ కార్బన్స్ మధ్య ఉంటుంది. అలాగే 107 48 అనేది ఎక్కడ ఉంటుంది అంటే సో మనము గమనిస్తే అది అమ్మోనియాలో నైట్రోజన్తో 2 హైడ్రోజన్ల మధ్య ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 104 ఇక్కడ ఉంటుంది, వాటర్ మాలిక్యూల్లో ఉంటుంది. కాబట్టి ఇవి షేప్స్ ఆఫ్ మాలిక్యూల్, బాండ్ యాంగిల్స్ బాగా నేర్చుకోవాలి. BeCl2 అయితే 180 బోరాన్ ట్రైఫ్లోరైడ్ అయితే 120 మిగతా ఈ 3 కూడా బాగా నేర్చుకోవాలి మేము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అ మోర్ పై బాండ్స్ అన్నాడు. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ ఉంది అంటే ఖచ్చితంగా ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, 2 పై బాండ్స్ ఉంటాయి. క్లోరిన్లో ఓన్లీ సిగ్మా బాండ్, ఆక్సిజన్లో డబల్ బాండ్ కాబట్టి ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్, దీంట్లో ఒక సిగ్మా బాండ్. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 సిగ్మా. ఆక్సిజన్ మాలిక్యూల్ 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్, క్లోరిన్ మాలిక్యూల్ 1 సిగ్మా బాండ్, హియర్ 1 సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్స్. ఎక్కువ పై బాండ్స్ ఉన్నటువంటిది ఏంటంటే నైట్రోజన్ హ్యాస్ అ ట్రిపుల్ బాండ్ అని చెప్పవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ డస్ నాట్ హ్యావ్ కోవాలెంట్ బాండ్ అన్నాడు. కోవాలెంట్ బాండ్ లేనటువంటిది ఏది అన్నాడు. HClలో కోవాలెంట్ బాండ్ ఉంటుంది, BeCl2 కోవాలెంట్ బాండ్, O2లో కోవాలెంట్ బాండ్, కానీ దీంట్లో ఉన్నటువంటిది అయానిక్ బాండ్ మనం చెప్పొచ్చు. ఒకటి మెటల్, ఇంకొకటి నాన్ మెటల్ ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్, X ఈజ్ ద ఎలిమెంట్ విచ్ గివ్స్ కాంపౌండ్ XO2 అన్నాడు. XO2 అంటే XO2 అనేది ఏర్పడాలి అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ మనకు తెలుసు 2, అప్పుడు దీని వ్యాలెన్సీ ఎంత ఉండాలి అంటే 4. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది అంటే ఆక్సిజన్ 2Xతో కంబైన్ అవుతుంది, X వచ్చేసి 4 Oలతో కంబైన్ అవుతుంది. రేషియోను చూస్తే 2 1s 2 2s, అప్పుడు ఏమవుతుంది అంటే XO2 అంటే అప్పుడు X యొక్క వ్యాలెన్సీ ఎంత రావాలి అంటే 4 అనేది రావాలి. చూడండి క్లియర్గా, XO2 అనే ఫార్ములా రావాలి అంటే మనకు ఆక్సిజన్ వ్యాలెన్సీ తెలుసు ఎంత అంటే 2. X యొక్క వ్యాలెన్సీ ఎంత అయిండాలా అంటే 4 అయి ఉండాలి. సో మనం క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా ఫార్ములా రాస్తే X వ్యాలెన్సీ 4, ఇట్ కంబైన్స్ విత్ 4 ఆక్సిజన్ ఆటమ్స్. O వ్యాలెన్సీ 2, సో ఇట్ కంబైన్స్ విత్ 2 X ఆటమ్స్. సో రేషియోస్ క్యాన్సల్ చేస్తే 2 1s 2 2s విచ్ ఈస్ ఈక్వల్ టు X1
O2 దట్ ఈస్ XO2 అవుతుంది. కాబట్టి X యొక్క వాలెన్సీ ఎంత అని చెప్పొచ్చు అంటే 4 అని చెప్పొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఫిజిక్స్ పార్ట్ వచ్చాయి. ఫ్రమ్ 140 నుంచి ఇంతవరకు కొన్ని ఫిజిక్స్ కొన్ని కెమిస్ట్రీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనం గమనిస్తే ఫిజిక్స్ పార్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ 140 కెమిస్ట్రీ పార్ట్, విచ్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫామ్ క్యాటయాన్. క్యాటయాన్ ఫామ్ చేయాలంటే అది మెటల్ అయి ఉండాలి, ఎలక్ట్రాన్ పోగొట్టుకోవాలి. సో ఎలక్ట్రాన్ పోగొట్టుకునేటువంటి దాన్ని సో మనం ఏమంటామంటే క్యాటయాన్ అంటాం. అది క్యాథోడ్ చేత అట్రాక్ట్ కాబడుతుంది. సో 11 నాట్ ఫామ్, 11 అనేది సోడియం, 19 పొటాషియం, 12 మెగ్నీషియం, 3 మెటల్స్. కానీ ఇక్కడ ఏమన్నాడు నాట్ ఫార్మింగ్ క్యాటయాన్. కాబట్టి క్యాటయాన్ ఏర్పరచలేనటువంటిది ఏంటంటే నాన్ మెటల్. సో నాన్ మెటల్ అటామిక్ నెంబర్ ఇక్కడ ఏంటంటే 9 అంటే ఫ్లోరిన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ R1 R2 R3 ఈక్వల్ టు 20 ohms, ఈచ్ వన్ 20 ohms. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోర్ రెసిస్టెన్స్. మనకు తెలుసు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే సిరీస్లో హైయెస్ట్ ఉంటుంది, ప్యారలల్లో లోయెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఇది చెప్పొచ్చు. ఈ మూడింటి కలిపితే 60 ohms వస్తుంది, మిగతాటి 3 60 కంటే తక్కువ ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి సిరీస్లో హయ్యర్ రెసిస్టెన్స్, సిరీస్లో టోటల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ప్యారలల్లో టోటల్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ 142 2 వైర్స్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ సేమ్ థిక్నెస్. అంటే మెటీరియల్ సేము, థిక్నెస్ సేము, లెన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో L1 L2. అప్పుడు రెసిస్టెన్స్ R1 R2 రెస్పెక్ట్ అయితే ఏంటి ఫార్ములా ఏమవుతుంది మనకు తెలుసు. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద వైర్. సో దాని ప్రకారం చూస్తే R1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L1. దిస్ ఇంప్లైస్ R1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ K ఇంటూ L1. సెకండ్ వన్ R2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L2. దిస్ ఇంప్లైస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ L2. It is equation 1, it is equation 2. Equation 1 is divided with equation 2. So then R1 by R2 is equals to KL1 by KL2. K cancel అయిపోతే R1 by R2 is equals to L1 by L2. So R1 by R2 is equals to L1 by L2 because resistance is directly proportional to length అని చెప్పొచ్చు. నెక్స్ట్ 143 జౌల్ పర్ కూలుమ్. మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా తెలుసు, V ఈక్వల్ టు W బై Q. సో Vకి యూనిట్ ఏంటంటే వోల్టు, Wకి యూనిట్ జౌలు, ఛార్జ్కి యూనిట్ కూలుమ్స్. సో 1 volt ఈజ్ ఈక్వల్స్ టు జౌల్ పర్ కూలుమ్. కాబట్టి వోల్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ డివైస్ కనెక్టెడ్ టు 220 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే 220 volts ఇచ్చాడు. సో line has a 2 resistance coils X and Y, each one has a 11. So X that is R1 అనుకుందాం 11 ohms, R2 కూడా 11 ohms ఏ ఇచ్చాడు. 2 calculate the amount of electric current when these coils connected in parallel. ప్యారలల్లో కనెక్షన్ చేస్తే ఈ రెండు 220 volts ఉన్నటువంటి దానికి ఎంత కరెంటు ట్రావెల్ అవుతుంది క్యాలిక్యులేట్. ఫస్ట్ ప్యారలల్ అన్నాడు కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 దట్ ఈస్ 1/11 ప్లస్ 1/11 1/11. సో ఎల్సిఎం 11 కాబట్టి 1 ప్లస్ 1 దట్ ఈస్ 2/11. 1/R ఈజ్ ఈక్వల్స్ టు 2/11. మనకు R/1 రివర్స్ రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే R క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 11/2. R/1 మీన్స్ R. సో R వాల్యూ ఎంత వచ్చింది 11/12. R వాల్యూ ఇచ్చాడు, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కరెంట్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఐని క్యాలిక్యులేట్ చేయాలి. ఐ ఈజ్ క్వశ్చన్ మార్క్. మనకు ఓమ్స్ లా నుంచి V ఈజ్ ఈక్వల్స్ టు IR, దెన్ I ఈజ్ ఈక్వల్స్ టు V/R. V వాల్యూ ఎంత ఇచ్చాడు 220 ఇచ్చాడు. R వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం 11/2 అని. సో ఈ డినామినేటర్ రివర్స్ అయిపోయి న్యూమరేటర్ అవుతుంది కాబట్టి 220 ఇంటూ 2/11. 11 ones 11 20s, 20 into 2. సో I ఈజ్ ఈక్వల్స్ టు 40 amperes అని చెప్పొచ్చు. సో మీరు గమనిస్తే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 40 amperes. సో ఇది క్వశ్చన్. నెక్స్ట్ పవర్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైస్ ఇస్ P, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. P ఈజ్ ఈక్వల్స్ టు V²/R అనే ఫార్ములా వస్తుంది, మనము నేర్చుకుని ఉంటాం చదివేటప్పుడు. బాక్సైట్ ఈజ్ అండ్ R ఆఫ్ బాక్సైట్ అనేది మనకు R ఆఫ్ అల్యూమినియం. బాక్సైట్ ఫార్ములా Al2O3 2H2O.
సో ఇది బాక్సైట్ ఫార్ములా, ఆక్సైడ్ 6 కాబట్టి అల్యూమినియం అని చెప్పొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆక్సైడ్ ఆర్ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బాక్సైట్ ఆర్, ఆక్సైడ్ ఆర్ Al2O3, దీని ఫార్ములా Al2O3 2H2O ఇందాక చెప్పాం. హెమటైట్ కూడా ఆక్సైడ్ ఆరే, Fe3O2 Fe2O3 ఆక్సైడు. సో ఇది హెమటైట్ Fe2O3. Fe3O4 అయితే మ్యాగ్నటైట్ అవుతుంది. నెక్స్ట్ పైరాలసైట్ అయితే MnO2. కాబట్టి ఈ 3 ఆక్సైడ్ ఆర్స్. ఇంకా కానటువంటిది ఏంటంటే గలీనా, PBS, ఇది ఆక్సైడ్ ఆర్ కాదని చెప్పొచ్చు. నెక్స్ట్, బ్రోంజ్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఈ రెండు, ఇది ఒక అల్లాయ్ దీంట్లో ఉంటాయి. దీంతో పాటు మీరు నేర్చుకోవాలి నిక్రోమ్ అనే అల్లాయిలో ఏమేమి ఉంటాయంటే నికెలు, క్రోమియం, ఐరన్ ఉంటాయి. నిక్రోమ్ అనేటువంటి అల్లాయిలో నికెల్ ప్లస్ క్రోమియం ప్లస్ ఐరన్ ఈ 3 ఉంటాయి. అలాగే మ్యాంగనీన్లో అయితే కాపర్, మ్యాంగనీస్, నికెల్ ఉంటాయి. మ్యాంగనీన్ అనేది కూడా ఒక అల్లాయ్. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే కాపర్, మ్యాంగనీస్, అలాగే నికెల్ అనేటివి ఉంటాయి. అలాగే బ్రాస్ అనే అల్లాయిలో అయితే ఏమేమి ఉంటాయంటే కాపర్ మరియు జింక్ ఇవి ఉంటాయి. సో ఇక్కడైతే బ్రోంజ్ అన్నాడు కాబట్టి కాపర్ అండ్ టిన్. సో ఇవి మనకు మొత్తం 50 బిట్స్ 2022లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫిజికల్ సైన్స్ పార్ట్ ఆన్సర్స్. తర్వాత నెక్స్ట్ లైవ్ క్లాస్లో ఇంకొక ఓల్డ్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. ప్రాక్టీస్ బెటర్, score better. That's all today's class.